ఇంకొక చివరిగా సార్, ప్రొఫెసర్ కోదండ రామ్ అంతే సార్. అయితే మీరు కోదండ రామ్ రెడ్డి గారు ఎందుకు కోదండ రామ్గానే అందరికీ పరిచయం అయ్యారు, రెడ్డిగా పరిచయం కాలేదు? చాలామంది కూడా కోదండ రామ్ రెడ్డి అన్న విషయం తెలియదు. ఎందుకు ఆ రెడ్డి అనేది ఎందుకు మీరే కట్ చేసుకున్నారా, అంటే అది ఇష్టం లేదంటారా? అంటే ఈ దళిత మహాసభ వచ్చి దళిత ఉద్యమం బలపడ్డాక ఇంకా ఆ కులం తోకలు సూచించేవి, మీరు కులమే లేదంటే కులం తోకలు సూచించే పేర్లు ఎందుకు వాడుతున్నారు అనే ప్రశ్న ఉద్యమం బలంగా లేవనెత్తింది. ఆ ఉద్యమం బలంగా లేవనెత్తిన విషయం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా కులం లేదని మీరు అనుకుంటారు కానీ అట్లేం లేదు, నిత్య జీవితంలో ఉంది. ఆ ఆధిపత్యం మేము అనుభవించినంతగా వేరెవరు అనుభవించట్లేదు. అది ఉందో లేదో మేము తేల్చి చెప్పాలి కానీ మీరు కాదు చెప్పాల్సింది. మీరు నిజంగా లేదనుకుంటే మీ పేరు చివర కులం పేరు ఎందుకు పెట్టుకుంటారు? మీ ఊళ్ళో దుకాణం పెడితే కూడా రెడ్డి సెంటర్ అని ఇంకోటని ఎందుకు పెడతారు? అంటే మీరు ఉంది గర్వంగా ఫీల్ అవుతున్నారు, దాన్ని వాడుకుంటున్నారు. అందరూ కూడా అది దాని ప్రభావం ఏముంటుంది అనేది మాకు తెలుసు కదా అని దళిత సంఘాలు ప్రశ్నించినప్పుడు మేము కూడా ఏమనుకున్నామంటే, ఇక అట్లాంటి తోకలు మనం కూడా ఎందుకు వాడాలి? అట్లా పోస్టర్లలో మీటింగ్కి ఎక్కడన్నా ఎవరన్నా పేరు రాసుకుంటప్పుడు కోదండ రామ్ అని చెప్పేది. ఆ కోదండ రామ్ అని అందరు రాయటం మొదలుపెట్టారు. అట్లా అది పరిచయం అట్లే అయిపోయింది. ఎం కోదండ రామ్ లెక్చరర్ అంతే రాసేది. ముద్దసాని కోదండ రామ్ ఎం ఆ పేరు, ఇంటి పేరు కూడా ఎవరికి నేను ముద్దసాని అనేది ఎందుకు వచ్చింది సార్? అది ముద్దసాని అంటే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఏదో ఒక కారణం నేను ఎప్పుడు అడగలేదు. వాళ్ళకు కూడా ఏం ప్రత్యేకమైన కారణం ఏమీ తెలియదు, ఎందుకుందో అన్నారు అంతే చిన్నప్పుడు అడిగితే. ఆ తర్వాత నేను పట్టించుకోలేదు. ఇక అది నేను ఎప్పుడు ఆ పేరు కూడా నేను ఎప్పుడు వాడలేదు. ఎం కోదండరామ్ అంతే, ఇనిషియల్ అడుగుతారు కాబట్టి ఎం అని చెప్పేది. అట్లనే వాళ్ళు రాయటం మొదలుపెట్టాను. అట్లా కొన్నాళ్ళు పోస్టర్ మీద రాసిన తర్వాత దాన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా అట్లే పోస్టర్ మీద ఎప్పుడన్నా మీటింగ్కు ఆహ్వానిస్తే ఆ పేరు పోస్టర్ల మీద చూసుకొని వాళ్ళు కూడా అదే రాసుకునేది. అట్లా పేరు అదే పరిచయం అయిపోయింది. పరిచయం అయిన తర్వాత ఎక్కువ బయట కార్యకలాపాల్లో అదే పేరుతో పరిచయం కావటంతో అందరికీ కూడా మిగతా సామాజిక మూలాలు ఏవి తెలియదు. అది తెలియదు, వాటి గురించిన ప్రస్తావన నా దగ్గర చేసేవాళ్ళు కూడా కాదు. అంటే తెలంగాణ ప్రజలకు అంటే ఈ బతుకమ్మ పండుగ రానున్న దసరా పండుగ సందర్భంగా ఈ వేదిక చేసుకొని మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందంటారా? అందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. నిజంగానే దసరా పండుగ శాంతియుతంగా మనం జరుపుకోవాలి. బతుకమ్మ కదా, అనేక పూలు కలిస్తే ఎట్లా బతుకమ్మ తయారవుతుందో ఆ విధంగా బతుకమ్మను కూడా మనం కూడా కుల మతాలకు అతీతంగా వైషమ్యాలను విడనాడి కలిసిమెలిసి సామరస్యపూర్వకంగా ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ కోరుతున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వము అని భావిస్తున్న మీరు కేసీఆర్ గారికి సూటిగా మీ తరపున ఇచ్చే సందేశం ఏమైనా ఉందా, సూచన ఏమైనా ఉందా? రోజు చెప్తూనే ఉన్న వాళ్ళ కొత్తగా చెప్పేదే ఉంది. ఆర్థిక రాజకీయ విధానాల్లో మార్పు రావాలి, తెలంగాణను ప్రజాస్వామిక దిశలో పెంపొందించాలి. ఆ ప్రయత్నం గవర్నమెంట్ చేయాలని కోరుతాను.